తెలంగాణలో రెండో దశ పంచాయతీ పోలింగ్ జోరుగా సాగుతుంది. 193 మండలాల్లోని 3911 సర్పంచ్ పదవులకు ఓటింగ్ జరుగుతుంది. 29917 వార్డు పదవులకు పోలింగ్ సాగుతుంది. మొత్తం మీదుగా 57,22,465 మంది ఓటర్లున్నారు. పోలింగ్ కేంద్రాలు 38,337 ఉన్నాయి. తొలి 2 గంటల్లోనే ఉత్సాహంగా పోలింగ్ సాగింది. మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ గడువుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు విరామం ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వస్తాయి. దీంతో ప్రధాన పార్టీలలో ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు పూర్తయ్యాక ఉప సర్పంచుల ఎన్నిక కూడా చేపడతారు రాష్ట్ర ఎన్నికల అధికారులు. తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 84.28% పోలింగ్ నమోదు కావడంతో రెండో దశలో ఓటింగ్ శాతం మరింత పెరుగుతుందా లేదా అనే చర్చ ఉంది. మెదక్ జిల్లాలోని 8 మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 176,168 మంది ఓటర్లున్నారు. 149 గ్రామ పంచాయతీలుండగా 7 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 142 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 544 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1290 వార్డులకు గాను 254 ఏకగ్రీవమయ్యాయి. 2 వార్డుల్లో నామినేషన్ల దాఖలు కాలేదు. మిగిలిన 1034 వార్డుల్లో 2952 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 750 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మెదక్ జిల్లాలోని 8 మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. శివంపేట గ్రామంలోని పరిధిలోని ఎన్నికల నుండి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ రోజు చూసినట్లయితే సంగారెడ్డి జిల్లాలో 10 మండలాలు, మెదక్ జిల్లాలో 8 మండలాలు, సిద్దిపేట జిల్లాలో 10 మండలాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం నిన్న పోలీస్ సిబ్బంది అంతా కూడా తమ పోలీస్ సామాగ్రి తీసుకొని ఆయా పోలింగ్ కేంద్రం చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఆ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు మనకు చూసినట్లయితే 30% వరకు పోలింగ్ శాతం నమోదైన మనకు తెలుస్తుంది. ఉత్సాహంగా ఓటర్లు అందరూ కూడా వచ్చి ఇక్కడ మన పోలింగ్ కేంద్రం ముందు చలిని కూడా లెక్క చేయకుండా వచ్చి ఆ క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ప్రధానంగా మనం చూసినట్లయితే సంగారెడ్డి జిల్లాలో రెండో విడతలో 243 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 14 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 229 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక మొత్తం 2164 వార్డులు ఉండగా ఇందులో 222 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 1941 వార్డులకి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా విషయానికి వస్తే మెదక్ జిల్లాలో 8 మండలాలకి గ్రామ పంచాయతీ ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో మొత్తం 149 గ్రామ పంచాయతీలు ఉండగా 7 గ్రామాలు ఏకగ్రీవమై 142 గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం మెదక్ జిల్లాలో రెండో విడతలో ఎన్నికల భాగంగా 1290 వార్డులు ఉండగా ఇందులో 254 వార్డులు ఏకగ్రీవం అవడంతో 1034 వార్డులకు ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక సిద్దిపేట జిల్లా వచ్చేసరికి మొత్తం 10 మండలాల పరిధిలో ఉన్న 182 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 10 ఏకగ్రీవమై దీంతో 172 గ్రామ పంచాయతీలకు ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రధానంగా మనం చూసినట్లయితే సంగారెడ్డి జిల్లాలో చూసినట్లయితే ఇటు జహీరాబాద్, ఆందోళన నియోజకవర్గాల్లో ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆందోళన నియోజకవర్గానికి మా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధానంగా అంటే మొదటి విడతలో కాస్త అధికార పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో దీన్ని రెండో విడత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంతేకాకుండా జిల్లా మంత్రికి సంబంధించిన నియోజకవర్గాలు ఈ రోజు ఎన్నికలు జరగడంతో మొత్తం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇటు అధికార పార్టీలు. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా మంచి ఆశించిన స్థాయిలో సీట్లు రావడంతో వాళ్ళు మరింత ఉత్సాహంగా వాళ్ళు పనిచేస్తున్నారు. మొత్తానికి అయితే ఏ పార్టీ ఆ పార్టీ తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ప్రతిష్టాత్మకంగా రెండో విడతను తీసుకుని తమ సత్తాను మరింత అంటే మొదటి విడతలో వచ్చిన ఫలితాల కంటే ఎక్కువ ఫలితాలు సాధించే విధంగా ఆయా పార్టీలు తమ మద్దతుదారులకి ఇప్పటికే తగిన సూచనలు, ప్రోత్సాహాలు అందించారు. దాన్ని బట్టి ఇటు అభ్యర్థులు కూడా గ్రామాల్లో తమ గెలిపే లక్ష్యంగా మొత్తం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్న బయట
వలస వెళ్లిన కార్మికుల్ని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా పిలిపించుకొని ఓటక్కులో పాల్గొనే విధంగా చేస్తున్నారు. మనం చూసినట్లయితే ప్రధానంగా ఈ రోజు చూసినట్లయితే 85% నుంచి 90% మధ్యన పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే ఇక ఇటు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కనీసం 7 నుంచి 10 మంది పోలీసులు పెడుతున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తం కూడా అంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జరుగుతుంది. సీసీ కెమెరాలు నిఘా పూర్తిగా పెట్టారు. మనం ఎక్కడ చూసినా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే ఉదయం నుంచి అంటే చలిని కూడా లెక్క చేయకుండా రాష్ట్రంలోనే అత్యధిక చలి మెదక్ జిల్లాలో నమోదవుతుంది, సంగారెడ్డి జిల్లా నమోదవుతుంది. ఆయన ఉదయం నుంచి చలిని లెక్క చేయకుండా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ క్యూలో తమ ఓటకు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. మనం చూడొచ్చు ప్రధానంగా ఎట్లా ఓటింగ్ ఉన్నదో. ఇటు 1 గంట వరకే పోలింగ్ ఉండడంతో దాదాపుగా అభ్యర్థులందరూ కూడా ఇంటింటికి తిరిగి ఇటు వార్డు మెంబర్ పరిధిలో ఒక వార్డు మెంబర్ పరిధిలో 150 నుంచి 100-150 ఇళ్లు మాత్రం ఉంటే వాళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఓటర్లను ఇక్కడ పోలింగ్ కేంద్రానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ అనిల్ తో క్రాంతి కుమార్, ఐన్యూస్. క్రాంతి, థ్యాంక్ యూ. తెలంగాణలో రెండో దశ పంచాయతీ పోలింగ్ జోరుగా సాగుతుంది. 193 మండలాల్లోని 3,911 సర్పంచ్ పదవులకు ఓటింగ్ జరుగుతుంది. తెలంగాణలో రెండో దశ పంచాయతీ పోలింగ్ జోరుగా సాగుతుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా, యాదగిరిపల్లి, నల్గొండ జిల్లా, అల్వాపురం, సూర్యాపేట జిల్లా, శంకరపట్నం, కరీంనగర్ జిల్లా, ధరూర్, జగిత్యాల జిల్లా, పడతార్, ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రెండో దశ పంచాయతీ పోలింగ్ జోరుగా సాగుతుంది. 193 మండలాల్లోని 3,911 సర్పంచ్ పదవులకు ఓటింగ్ సాగుతుంది. 29,917 వార్డ్ పదవులకు పోలింగ్ సాగుతుంది. మొత్తం మీదుగా 57,22,465 మంది ఓటర్లున్నారు. పోలింగ్ కేంద్రాలు 38,337గా ఉన్నాయి. తొలి 2 గంటల్లోనే ఉత్సాహంగా పోలింగ్ సాగుతుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా, నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ గడువు ముగిసే అవకాశం ఉంది. రైట్, తెలంగాణలో రెండో దశ పంచాయతీ పోలింగ్ జోరుగా అయితే కొనసాగుతుంది. వరంగల్లో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. రైట్ ప్రశాంత్. ఎస్ వరలక్ష్మి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 27 మండలాల్లోని 507 గ్రామ పంచాయతీలలో ఈ పోలింగ్ ప్రక్రియ సజావుగా ప్రారంభమైంది. 9 గంటల వరకు 2 గంటల పర్సెంటేజ్ చూస్తే ఇప్పటికే 23% ఓవరాల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పోలింగ్ కూడా నమోదైంది. ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే ఓటర్లు చైతన్యవంతంగా పోలింగ్ కేంద్రాలకైతే తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని సిద్ధాపురం గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇది చిన్న గ్రామ పంచాయతీ అయినప్పటికీ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వచ్చి అయితే ఓటు వేసుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటు వేయడానికి అయితే ఉదయం నుంచే పరిస్థితి చూస్తున్నాం. కొంత చలి తీవ్రత ఉండడం కారణంగా కొంత ఉదయం తక్కువగా వస్తున్నారు. కొంత సమయం అయ్యాక మాత్రము పెద్ద ఎత్తున వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికైతే ఆ ఓటర్లు అయితే వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఆ పోలింగ్ కేంద్రాల వద్దకైతే వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో, అదేవిధంగా అటు ములుగు జిల్లాలో, ఇటు మహబాద్ జిల్లాలో, జనగామ జిల్లాతో పాటు హన్మకొండ, వరంగల్ జిల్లాలో అయితే ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సజావుగా సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఆ ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ఇక్కడ వృద్ధులకు వీల్ చైర్లు, అదేవిధంగా ఇక్కడ మెడికల్ కిట్ ను కూడా వేయడంతో అయితే ఓటింగ్ ప్రక్రియ అయితే సజావుగా సాగుతుంది. ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో అయితే సజావుగా ఓటు ప్రక్రియ అయితే సాగుతుంది. ఇక్కడికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో అయితే ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా సాగుతుంది.
ఎక్కడ చూసినా కూడా ఆ ప్రజలు గుమికూడకుండానైతే పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 100 మీటర్ల నిబంధన ఏదైతే ఉందో 100 మీటర్ల అవతలే ఉండి అభ్యర్థులు కానీ ఎవరైనా కూడా ఆ ప్రచారాన్ని కానీ ఎలాంటి చేయకుండా చూస్తున్నారు. అయితే ఓటర్లు అయితే ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 100% ఓటింగ్ కోసం అయితే బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. వచ్చిన వారిని కూడా ఇక్కడ వేచి చూడకుండా వచ్చిన వారికి వచ్చినట్టు ఆ ఎన్నికలకు సంబంధించి అయితే పోలింగ్ ప్రక్రియ సాగుతున్న పరిస్థితి ఉంది. ప్రతి ఓటరు అటు వార్డు మెంబర్ కు ఇటు సర్పంచ్ అభ్యర్థికి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే చాలా చోట్ల వార్డు మెంబర్లు ఏకగ్రీవాలు అయ్యాయి, అటు సర్పంచ్లు కూడా ఏకగ్రీవాలు అయ్యాయి. ఏకగ్రీవాలు అయిన చోట కాకుండా మిగతా చోట అయితే ఆ ఎన్నికల పోలింగ్ సరళి అయితే కొనసాగుతుంది. అటు ప్రతి ఓటర్ ను కూడా ఓటర్ స్లిప్స్ ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చింది. 13 రకాల గుర్తింపు కార్డులు ఇక్కడ ఆడుతున్నారు. సార్ ఎలా సాగుతుంది ఎలక్షన్? 16%. ఉదయం కొంత చలి తీవ్రత ఉన్నట్టున్నారు సార్. వృద్ధులు రావడం ఇబ్బంది పడుతుంది. కొంచెం పెరిగే అవకాశం చక్కగా జరుగుతుందని. సార్ పోలింగ్ బూత్ సఫిషియెంట్ ఉన్నారా? వృద్ధులకు వీల్ చైర్స్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ అన్ని ఉన్నాయి. మెడికల్ టాయిలెట్ ఎవ్రీథింగ్. అదే వరలక్ష్మి మనకి ఇక్కడ అయితే పోలింగ్ సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వృద్ధుల కోసం వీల్ చైర్స్, అదే విధంగా మంచినీటి సౌకర్యంతో పాటు మెడికల్ కూడా ఎమర్జెన్సీగా ఉన్నారు. అటు పోలీసు సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువగా ఫోర్స్ పెట్టి మరి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి అయితే అధికార యంత్రాంగం అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో అయితే రెండో విడత కూడా ప్రశాంత వాతావరణంలో సజావుగా గత 2 గంటలుగా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 27 మండలాల్లోని 507 గ్రామ పంచాయతీలలో ఈ యొక్క గ్రామ పంచాయతీల పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే 57 గ్రామ పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవాలు కావగా సుమారు 480 మంది అటు వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవాలయ్యాయి. మిగతా వాటికైతే పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. అటు ములుగు ఏజెన్సీ ప్రాంతంలో కొంచెం చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కొంత వృద్ధులు మహిళలు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మిగతా చోట్లనైతే ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో అయితే కొంత పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని అయితే అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే పోలింగ్ ప్రక్రియ అయితే సజావుగా సాగుతున్న పరిస్థితి వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.